Hello students, welcome to my channel. So 8th class measurements nunchi page number 72 try these and do these problems chuddam. Find the area of the following trapeziums. So trapezium area formula entama h into a plus b by 2. Okay, ఇక్కడే చేసేద్దాం చూడండి. హైట్ ఇక్కడ 3 ఇచ్చారు. ఏ బి అంటే ఏంటి? ప్యారలల్ సైడ్స్. సో 9 plus 7 ఇక్కడ by 2. ఓకే, సో 3 9 plus 7 అంటే ఎంతమ్మా? 16 by 2. 2 ones 2 8s. సో ఫైనలీ 3 into 8 అన్నమాట. 3 8s 24 centimeter square. ఈ ఫిగర్ 8. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి చూడండి, మనకి ఏ ఎంత ఇచ్చారు అంటే ప్యారలల్ సైడ్ ఒకటి 5 అండ్ బి ఇంకొక ప్యారలల్ సైడ్ 10, హైట్ ఎంత ఇచ్చారు? 6. సో ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ అంటే 6, ఏ 5, బి అంటే 10 by 2. 2 ones 2 3s. సో 3 into 5 plus 10 అంటే 15. సో 15 3s 45 centimeter square. సో ఈ డ్రై దీస్కి మనం సింపుల్గా జస్ట్ ఏరియా ఆఫ్ ట్రెపేజియం ఫార్ములా హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2 యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో చూడండి, డూ దిస్. ఇన్ క్లాస్ 7 we learned to draw parallelograms of equal areas with different perimeters. Can it be done for trapezium? Check if the following trapeziums are of equal areas but have different perimeters. సో ఇక్కడ ఇవన్నీ ఏరియా ఈక్వల్గా ఉండి డిఫరెంట్ పెరిమీటర్స్ ఉన్నాయా అని చెక్ చేయమంటున్నారు. సో ఇది ఫిగర్ 1 కదా. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. సో ఇక్కడ ఏ అంటే ప్యారలల్ సైడ్ ఒకటి 14, ఇంకొకటి 10 ఉంది. ఫిగర్ 1లో మీరు చూడండి, హైట్ మనకి ఇవ్వలేదు కదా, ఇది పర్పెండిక్యులర్గా లేదు కదా అని అనుకోకూడదు. ఇలా చూస్తే మనకి స్ట్రైట్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4. సో హైట్ని మనము 4 యూనిట్స్ కానీ కన్సిడర్ చేస్తాం. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ అంటే 4, ఏ 14, బి 10 by 2. ఓకే, సో 2 ones 2 2s. సో 2 into 14 plus 10 అంటే 24. 24 2s 48 centimeter square. సో ఫస్ట్ వన్ ఏరియా వచ్చింది. సో ఇప్పుడు ఇది ది సేమ్ ఫిగర్ది పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ లెంత్స్. సో 5 plus 10 plus 4 plus 14. 5 plus 10 15 plus 4 19. సో 19 plus 4 23 plus 10. సో ఎంత వచ్చిందంటే మనకి 33 యూనిట్స్. సో పెరిమీటర్ ఎంత వచ్చింది? 33 యూనిట్స్. ఏరియా 48. సెకండ్ పిక్చర్ వచ్చేసి ఏ 8 అమ్మ ప్యారలల్ సైడ్, బి 4. సో మనం టెక్స్ట్ బుక్లో చూస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1 2 3 4 5 6 7 8 8 కదా ఉన్నాయి. సో హెచ్ కూడా మనము 8గా కన్సిడర్ చేస్తాం. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. సో హెచ్ అంటే 8, ఏ 8 plus 4 by 2. 2 ones 2 4s. సో 4 into 8 plus 4 12. 12 4s 48 centimeters. సో అన్నింటికి సేమ్ ఏరియా ఉంటుంది, పెరిమీటర్ డిఫరెంట్గా ఉంటుందని చూపించాలి మనం. యాక్చువల్లీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ ద లెంత్స్. 8 plus 8 plus 8 plus 4. సో 3 8s 24 plus 4 28 యూనిట్స్. సో ఇక్కడ మనము స్క్వేర్ యూనిట్స్, నేను సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాను, అది సెంటీమీటర్స్ కాదు కదా, స్క్వేర్.
సో స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో లాస్ట్ థర్డ్ పిక్చర్. సో ఇక్కడ ఈ లాస్ట్ పిక్చర్లో ఇవి రెండు ప్యారలల్ సైడ్స్ అవుతాయి. ఇది ప్యారలల్, ఈ రెండు ప్యారలల్గా లేవు కదా, సో ఇవి ప్యారలల్ సైడ్స్. హైట్ వచ్చేసి 1 2 3 4 5 6, హైట్ అంతా 6 అన్నమాట. సో ఇక్కడ ప్యారలల్ సైడ్స్ A is equals to 6, B 10, H కూడా 6. సో ఏరియాకి ఫార్ములా H into A plus B by 2. సో H అంటే ఇక్కడ 6, 6 plus 10 by 2, 2 ones, 2 threes. So 3 into 16, 16 threes are 48 square units. Okay, so for the same diagram, perimeter. Perimeter ante sum of all the lengths or sum of all the sides of a diagram. 7 plus 10 plus 6 plus 6. So 17 plus 12. 17 plus 2 19 plus 10 29 units. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫిగర్స్కి కూడా సేమ్ ఏరియా ఉండింది, బట్ డిఫరెంట్ పెరిమీటర్ ఉంది.